వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధికా మంగిపూడి గారి సందేశాత్మక రచన ప్రియమైన నీకు వింటారు. ప్రియమైన స్నేహితురాలు పద్మకు, మీరంతా బాగున్నారని తలుస్తాను. మేమంతా కుశలమే. ఎప్పుడూ ఫోన్లోనే మాట్లాడే నా దగ్గర నుంచి ఉన్నట్టుండి ఉత్తరమేమిటా అని గాభరా పడకు. మొన్న నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతూ అందరు ఆడవాళ్ళు జీవితంలో ఎంతో మోడర్న్గా ముందుకు వెళ్ళిపోతున్నారని, నీ జీవితంలో మాత్రం ఏదో కొరతగా అనిపిస్తోందని, సంపాదన చాలడం లేదని, పిల్లల భవిష్యత్తు విషయంలో బెంగగా ఉంటోందని చెప్పినప్పుడు నాకు చాలా దిగులుగా వినిపించింది నీ గొంతు. నువ్వు అలా మాట్లాడితే నాకు బాధగానే అనిపించింది. ఎందుకో ఆ రోజంతా చాలా ఆలోచిస్తూ కూర్చున్నాను. నాకు అర్థమైనంత వరకు నీకు కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. ఫోన్లో కన్నా ఇలా ఉత్తరంగా రాస్తే నువ్వు అపార్థం చేసుకోకుండా 1-2 సార్లు చదివి ఆలోచించగలవు అనిపించి ఈ ఉత్తరం రాస్తున్నాను. నీ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటున్నానని మాత్రం అనుకోకు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము. నీ మనస్తత్వం నాకు బాగా తెలుసు. అందుకే చొరవ తీసుకుని ఇలా రాస్తున్నాను. పద్మ, అసలు నీ జీవితంలో కొరతేముంది? ప్రేమగా చూసుకునే భర్త, ముత్యాల్లాంటి 2 పిల్లలు. నాకు తెలిసినంతవరకు మీ వారిది మరీ పెద్ద ఉద్యోగం కాకపోయినా మీకు ఆర్థిక ఇబ్బందులైతే లేవు. ఎక్కడైనా ఇంటి ఇల్లాలి ప్రవర్తన బట్టే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఏది అవసరమైన ఖర్చో, ఏది భేషజాలకి లేక అనవసర సరదాలకి పెట్టే ఖర్చో ముందు మనం తెలుసుకోగలిగితే చాలు. డబ్బు విలువను గౌరవిస్తేనే అది మనతో ఉంటుంది, వృద్ధి చెందుతుంది. అసంతృప్తి అనేది మనసుకు సహజంగా ఉండే లక్షణం. అదే కోణంలో చూస్తే ఎంత డబ్బున్నా చాలదు, మనసు తృప్తి పడదు. సంపద అంటే డబ్బు మాత్రమే కాదు పద్మ. మనం సంపాదించుకునే ప్రేమాభిమానాలు, మంచి పేరు కూడా రేపు మన పిల్లలకి మనం అందించే ఆస్తులేను. పిల్లలు చాలా వరకు తల్లిదండ్రులను చూసే మంచి చెడులు నేర్చుకుంటారు. ముందుగా మన ప్రవర్తన సరిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన పిల్లల్ని సరైన దారిలో పెంచగలం. ఆధునికత, సాంకేతిక పరిణామం పేరుతో మన సమాజ వ్యవస్థలో చాలా త్వరగా ఊహించలేని మార్పులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నువ్వన్నట్టు ఆధునిక మహిళ అనిపించుకోవాలనే తాపత్రయం నేటి ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే దానికోసం మన సంస్కృతి మూలాలను వదిలేసుకోనవసరం లేదు. నాగరికత అంటే విచ్చలవిడితనం కాదు, వ్యక్తిగా ఎదుగుతూనే సమాజంగా అందరూ కలిసి అభివృద్ధిని సాధించడం. అసలు భగవంతుని సృష్టి అంతా ఒక సహజ సమతౌల్యం మీద ఆధారపడి ఉంది. దానిని కాపాడాలంటే స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది. పరస్పర సహకారంతో మాత్రమే కుటుంబ వ్యవస్థ సమృద్ధిగా ముందుకు నడుస్తుంది. ఒక స్త్రీ నడకబట్టే ఆ ఇంటి పిల్లలు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు చాలా వరకు ఆధారపడి ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలకు, కుటుంబ బాధ్యతలకు కూడా సమన్యాయం చేయగలిగే నేర్పు నేటి స్త్రీకి ఖచ్చితంగా ఉంది. ఒకదానికోసం ఒకటి వదులుకోవలసిన అవసరం లేదు. అయితే నేర్పుతో పాటు ఓర్పు కూడా ఉండాలి. అడ్డదారులు అన్ని వేళలా శ్రేయస్కరం కాదు. ప్రతిదానికి పురుషులతో పోల్చుకోవలసిన అవసరం అంతకంటే లేదు. పురుష సమాజం నుంచి మనం కోరుకునేది గౌరవం, సమానత్వం, అభిమానమే. అయితే మన నడవడిక, మాట తీరు, హావభావాలు అందుకు తగ్గట్టుగా ఉండడం ఎంతో అవసరం. మన నడవడిక మనపై ఒకరికి గౌరవం కలిగించేదిగా ఉండాలి. అంత మాత్రాన మన స్వాతంత్ర్యాన్ని కోల్పోయినట్టు కాదు సుమా. అది అచ్చం
భారతీయ సనాతన ధర్మంలో స్త్రీకి ఉన్న ఔన్నత్యాన్ని కాపాడుకున్నట్టు. దానికి మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో సహకరిస్తాయి. నేటి పిల్లలు రకరకాల కొత్త పంథాలకు పరిచయం అవుతున్నారు. కొత్త ఒరవడుల పట్ల ఆకర్షణ ఉంటోంది. కానీ వాటి ఫలితాలపై అవగాహన లేదు. కొత్త ఆశలతో కొత్త దారులను ప్రయత్నించడం తప్పు కాదు. కానీ అవి మన కుటుంబ వ్యవస్థలోనూ సృష్టి సమతౌల్యంలోనూ ఉన్న మౌలిక విలువలకు భిన్నంగా ఉంటే మాత్రం ప్రమాదకరం. పాశ్చాత్య సంస్కృతి లేదా పరాయి భాషల్ని నేర్చుకోవడము తప్పు కానే కాదు. కానీ మన సంస్కృతి మూలాలను వదులుకోకుండా ఉన్నంతకాలం మన బాట మనకు మన కుటుంబానికి ఎల్లవేళలా శ్రేయస్కరమే. ఆడవారిలో సహజంగానే భగవంతుడు కొంత సృజనాత్మకత పెట్టాడు. కొందరిలో రచనా పటిమ ఉండొచ్చు, కొందరికి చక్కని గాత్రం ఉండొచ్చు, కొందరికి కుంచెతో రంగులకు ప్రాణం పోయగలిగే శక్తి ఉండొచ్చు. స్త్రీ అంటేనే కళలకు రూపం. ఎప్పుడూ ఉండే బాధ్యతలను నిర్వర్తిస్తూనే మన కోసం మనం రోజు కొంత సమయం కేటాయించగలిగితే మనలోని సృజనాత్మకతకు పదును పెట్టుకోగలం. ఎవరేమనుకుంటారోనని భయపడనవసరం లేదు. గృహిణులైన ఇంటి నుండే ఎన్నో అద్భుతాలు సాధించగలరు. మనపై మనకుండే నమ్మకము ఆత్మస్థైర్యమే మనకు శ్రీరామరక్ష. దానిని ఎప్పటికీ వదులుకోకు. అప్పుడే మన జీవితాన్ని మనం ప్రేమించగలం, సంపూర్ణంగా ఆస్వాదించగలం. జీవితంలో కొరత అనిపించదు. నా మాటల వెనుక ఉద్దేశాన్ని గ్రహించి ఉంటావని ఆశిస్తున్నాను. ఇట్లు నువ్వు ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండాలని కోరుకునే నీ స్నేహితురాలు. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధికా మంగిపూడి గారి సందేశాత్మక రచన ప్రియమైన నీకు విన్నారు. ఈ రచన జేవి పబ్లికేషన్స్ వారి లేఖా సంపుటి అనే పుస్తకంలో ప్రచురించబడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.